విద్యార్థి అమర వీరులకు जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो, जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो। जोहार नीट विद्यार्थी अमर वीरुలకు, जोहार नीट विद्यार्थी अमर वीरुలకు। నా పేరు వెంకటేష్, పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. గత కొద్ది రోజులుగా నీట్ పేపర్ లీక్కి నిరసిస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం అనేది ఈరోజు సిజేపీ పార్టీ అదేవిధంగా విద్యార్థి పోరాట ఫలితమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా నీటి విద్యార్థి అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ ఈరోజు పటాసులు పేల్చుతూ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, అయ్యా మీ 10 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు కూడా 3 సార్లు పేపర్ లీక్లు అయ్యాయి, అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు, దీనివల్ల కుటుంబాలు నష్టపోయిన పరిస్థితి దేశంలో కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు విద్యార్థులు పోరాడితే ఏ ప్రభుత్వమైనా దిగొస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి నీట్ కావచ్చు ఇంకా ఇతర ఎగ్జామ్స్ ఏదైతున్నాయో అవి కఠినంగా నిర్వహించేలాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మీకు నిర్వహించడం చేత కాకపోతే మీ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కొంత దేశభక్తి పేరుతోటి ఈరోజు అంధభక్తులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఒక ప్రజాస్వామికంగా విద్యార్థులు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే దేశద్రోహులుగా సృష్టిస్తూ అనేక సోషల్ మీడియాలో ఈరోజు కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము, అయ్యా ఈరోజు దేశంలో రాజ్యాంగ హక్కు కల్పించింది, ప్రశ్నించే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉంది. ప్రశ్న లేకపోతే ఈరోజు భారతదేశం స్వతంత్రం వచ్చేది కాదు, ప్రశ్న లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వాళ్ళే కాదు, ప్రశ్న లేకపోతే ఈరోజు ఉద్యమాలు నిర్వహించే వాళ్ళే కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వారు చేస్తున్నటువంటి న్యాయ పోరాటము న్యాయమైందని చెప్పేసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీట్ అమరవీరు విద్యార్థులకి జోహారు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని వారికి అంకితం చేస్తానని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా ర్యాలీ చేయడం వల్లనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని తెలిపారు. ఇలా గత 10 ఇయర్స్లో ఒక 3 టైమ్స్ ఇలా పేపర్ లీకేజ్ జరగడం వలన చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. నీట్ స్టూడెంట్స్ మళ్ళీ ఇలా జరగద్దు అని మన పీడీఎస్యు తరపు వాళ్ళందరూ ఇలా ర్యాలీ చేయడం జరిగింది. ధన్యవాదాలు. పోరాటం చేయడం వల్ల రాజీనామా చేయడం వల్ల మాకు చాలా న్యాయం జరిగింది. ఈ 10 ఇయర్స్లోగా ఈ గవర్నమెంట్ వల్ల 3 టైమ్స్ నీట్ పేపర్ లీక్ అయింది. దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్ పడింది. అండ్ ఈసారి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం వల్ల కూడా మాకు ఏదైనా ఫలితం అనేది దక్కుద్దని ఆశిస్తున్నాము. ఇలాంటివి జరగకుండా నెక్స్ట్ టైం మంచిగా ఏ ఎగ్జామ్స్ పెట్టినా కూడా మాకు స్ట్రిక్ట్గా పెట్టాలి. చదువుకొని కష్టపడి చదివే వాళ్ళకి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాం. మా పేరెంట్స్ ఇంతగానంగా డబ్బులు పెట్టి చదివిస్తుంటే మేము ఇంత కష్టపడి నీట్ కోసం ప్రిపేర్ అయ్యి లాంగ్ టర్మ్లు తీసుకొని 2-3 సార్లు లాంగ్ టర్మ్ తీసుకొని జాబ్ రాక సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటుంటే, సీట్ రాక సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటే మీరు పేపర్ లీకేజ్ చేసుకొని మీరు జాబ్ తెచ్చుకుంటున్నారు. దీనికి గవర్నమెంట్ ఏమైనా ఆన్సర్ చేస్తుంది? గవర్నమెంట్ ఏం మాట్లాడదా? ఇంకోసారి పేపర్ లీకేజ్ ఎందుకు జరుగుతుంది? ఇలా జరగటం వల్ల గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోదా? మరి ఇక్కడ మేము అన్యాయం అవుతున్నాము, మాకు న్యాయం జరగదా? ఇంతమంది మెడికల్ అకాడమీస్ ఉన్నాయి, వాళ్ళందరూ అంత కష్టపడి చదువుతుంటే ఒక్క ఫ్యాకల్టీ అంత ఘనంగా లక్షల ఫీజులు అన్నన్ని సంవత్సరాలు చదువుకుంటుంటే ఒక్క పేపర్ లీకేజ్ చేసేసి అంత ఘనంగా డబ్బులతో సీట్లను కొనేస్తున్నారు. ఇది ఎలా న్యాయము?